ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకత్తా అంత కంగారు పడుతున్నావు? మీరు పసుపు కుంకాలిచ్చి సాగనంపడానికి నేను పేరంటానికి రాలేదులే. పాపం చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాను. ఏమ్మా, నువ్వు హంతకుణ్ణి పట్టుకోవడం ఏంటి? పోలీసు మీ నాన్న లేక నువ్వా? అప్పుడప్పుడు పోలీసుడు యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది కదా సార్. అలాంటిది పోలీసుడి కూతురు చేయకూడదా? ఆపుతారా మీ న్యూసెన్స్? వెళ్తావా లేదా సీత? వెళ్తానులే అత్త. ఎందుకంత బీపీ తెచ్చుకుంటావు? అవును, ఇందాకేదో ఫోన్ వస్తే పక్కకెళ్ళొచ్చావు. ఫోన్ చేసింది ఎవరు? ఆ విషయాలు నీకు అనవసరం. రామ్, ఈ సీత ఏదో వంకతో ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటోంది. నా విషయంలో తను ఏం చేసిందో నీకు గుర్తుందిగా? నాకు గుర్తుంది మేడం. ఈ సీతే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపించాలని చూసింది. కానీ మీరు తనని క్షమించేశారు. సుమతి హత్య విషయంలో రామ్ సీతని క్షమించేశాడు. అందుకే నా హత్య ప్రయత్నంలో సీత హస్తం ఉన్నా రామ్ కోసం నేను క్షమించాల్సొచ్చింది. కానీ మీ మీద ఆమెకి ఆ కృతజ్ఞత లేనట్టుంది మేడం. మీ హత్యా ప్రయత్నం కేసులో కూడా సీతని క్షమించినట్టున్నాడు. అదేం లేదు. ఆ విషయంలో నాకింకా సీత మీద కోపం ఉంది. పిండి చెప్తుంది కదా, వెళ్ళు సీత. రామ్ చెప్పాడు కదా, ఇక బయలుదేరు. వెంటనే వెళ్ళావు. ఎందుకు చల్లాయ్ అంత కంగారు పడిపోతున్నావు? ఈ సీత ఉండగా ఆ మిథున వస్తే నా కొంప మునిగిపోతుంది. అందుకు వెళ్ళొస్తాను మామా. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాక హంతకుడెవరో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తాను. ఆ హంతకుణ్ణి పట్టుకుని ఉరికంబం ఎక్కించడానికి. ఆ రోజు ఈ సీతలో శివాంగిని చూస్తారు. రెడీగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.